ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత 2 రోజులుగా నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేళ్లకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. ఇక టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్టు కట్టబెట్టారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, సత్యకుమార్ ఆరోగ్య శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, కొల్లు రవీంద్ర గనులు, ఎక్సైజ్ శాఖ, పొంగూరి నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, నిమ్మల రామనాయుడు జలవనరుల శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు, ఆనం నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, ఫరూక్ న్యాయశాఖ కేటాయించారు. నారా లోకేష్ కు ఐటీ మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత 2 రోజులుగా నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేళ్లకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు కదా, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు? అండ్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం గా కేటాయించారు కదా, దీన్ని ఎలా చూడాలి? 2 రోజులుగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా భిన్నంగా మంత్రులకు శాఖలను కేటాయించారు చంద్రబాబు. ఆయన ఈక్వేషన్ ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు కానీ బట్ చాలా గమ్మత్తుగానే ఉందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి ఊహించినట్టుగానే అత్యంత ప్రయారిటీ ఇచ్చారు. ఆయనకు డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు అటవీ శాఖను కూడా ఇచ్చారు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ మీద ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది అని అప్పటి నుంచి కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాంతో పాటు కీలకమైనటువంటి శాఖ పంచాయతీరాజు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ ఈ శాఖను నిర్వహించారు. అలాంటి శాఖ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి వచ్చింది. ఆ ప్రయారిటీ పరంగా ఆయనకు మంచి ప్రయారిటీని దక్కిందని చెప్పవచ్చు. ఇంకా ప్రముఖ శాఖలు ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్ కు ఇచ్చారు. హోం శాఖను వంగలపూడి అనిత, ఒక లేడీ, అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి లేడీకి ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని గతంలో రాజశేఖర్ రెడ్డి కొంత కొనసాగించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా 2 times ఎస్సీలకే ఇచ్చారు హోంశాఖ, ఎస్సీ మహిళకు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు కూడా హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. ఇక మరో ముఖ్యమైనటువంటి శాఖ వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖను అచ్చెన్నాయుడికి ఇచ్చారు. ఈయన సీనియర్ మంత్రి, పలుసార్లు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు వ్యవసాయ శాఖను ఇచ్చారు. ఇక మరొకటి కొల్లు రవీంద్ర, ఈయన కేబినెట్ లో కొంత కీలక వ్యక్తి, చంద్రబాబుకు దగ్గర వ్యక్తి. ఆయనకు గనుల శాఖను ఇచ్చారు. ఆ గనుల శాఖ కూడా ఇప్పుడు చాలా కీలకమైంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖ ఇది. దాని కేటాయింపుల్లో గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి అంటున్న నేపథ్యంలో అలాంటి దాన్ని కొల్లు రవీంద్రకి ఇస్తే ఆయన డీల్ చేయగలడన్న ఒక నమ్మకంతో దాన్ని ఆయన కేటాయించారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖగా గుమ్మడి సంధ్యారానికి ఇచ్చారు. ఆ లోకేష్ కు చాలా ఆసక్తికరంగా డిస్కస్ చేస్తున్నటువంటి అంశం, లోకేష్ కి ఈసారి ఏ శాఖలు ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆయనకు విద్యాశాఖను కేటాయించారు. ఐటీ, మానవ వనరుల శాఖ, ఆ విద్యాశాఖ. ఎందుకంటే ఇప్పుడు విద్యకు చాలా కీలకమైన ప్రాధాన్యత ప్రభుత్వం కల్పించే ఉద్దేశంతో ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నారా లోకేష్ కు ఆ శాఖను కేటాయించడం ద్వారా. ఇక విద్య తర్వాత వైద్య ఆరోగ్య శాఖను బీజేపీ కోటాలో సత్యకుమార్ కు కేటాయించారు. ఇక జలవనరుల శాఖ, దీనికి సంబంధించి కూడా ఇది చాలా కీలకమైన శాఖే. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఇన్ టైంలో చేయాలి. ఎప్పుడు ప్రతిపక్షాల నుంచి ఫస్ట్ విమర్శలు వచ్చినా కూడా అది జలవనరుల శాఖ మీద ఎక్కువగా వస్తాయి. గతంలో అంబటి రాంబాబు దీన్ని నిర్వహించినప్పుడు ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. కనీసం ఆ శాఖకు సంబంధించి మినిమం నాలెడ్జ్ కూడా ఆయనకు లేదంటూ కూడా విమర్శ వచ్చిన నేపథ్యంలో నిమ్మల రామనాయుడు, ఈయన చాలా హార్డ్ వర్క్ పర్సన్, ఇలాంటి ఆయనకు జలవనరుల శాఖను ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశము చంద్రబాబు నాయుడుకు ఉండొచ్చు. ఇక మరొకటి విద్యుత్ శాఖకు సంబంధించి గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖను ఇచ్చారు.
ఇక నారాయణ కేబినెట్ లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి నారాయణకు గతంలో నిర్వహించినటువంటి శాఖే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. ఇది చాలా కీలకమైన శాఖ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు అమరావతి నిర్మాణం అంతా కూడా మున్సిపల్ శాఖ కిందికి వస్తుంది. గతంలో సిఆర్డీఏని ఏర్పాటు చేసి దాని ద్వారా రాజధాని నిర్మాణం చేపట్టారు. అప్పుడు కూడా ఈ శాఖకు నారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన పైన జగన్ ప్రభుత్వంలో అనేక ఆరోపణలు, కేసులు కూడా నమోదైన పరిస్థితి చూసాం. ఇక రోడ్లు భవనాల శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. కర్నూలులో ముగ్గురు కేబినెట్ లో ఉంటే ముగ్గురికి కూడా మంచి శాఖలు వచ్చాయి. భరత్ కు పరిశ్రమల శాఖ ఇచ్చారు, డీజీ భరత్ కు. ఇక అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అంటే నంద్యాల జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఫరూక్ యాజ్ యూజువల్ గా ఆయన మైనారిటీ కాబట్టి మైనారిటీ శాఖ మంత్రిని ఇచ్చారు. ఇక జనసేన నుంచి మరో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి నాగల్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను ఇచ్చారు. అలాగే ఇటు వైఎస్ఆర్ జిల్లా కావచ్చు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి 4 జిల్లాలకు సంబంధించి ఒకే మంత్రిని కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆయనే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే. ఆయనకు రవాణా శాఖతో పాటు క్రీడా శాఖ కూడా ఇచ్చారు. జనసేన నుంచి మరో వ్యక్తి కందుల దుర్గేశు, అంటే మొత్తం ముగ్గురిని జనసేన నుంచి కేబినెట్ లో తీసుకుంటారు. వాళ్ళలో 3వ వ్యక్తి కందుల దుర్గేశు. ఈయనకు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖనిచ్చారు. దీని మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది ముందే. ఎందుకంటే ఇండస్ట్రీని ఏపీకి తేవడం ద్వారా చాలా వరకు ప్రభుత్వానికి ఆదాయం అనుకూరుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని వర్కౌట్ చేయాలంటే సరైన పర్సన్ ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమైన శాఖలు కొంత కీలకమైన వ్యక్తులకని కాకుండా మొత్తం మిక్స్డ్ గా అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ శాఖల కేటాయింపు జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత 2 రోజులుగా నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. ఇక టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్ట్ కట్టబెట్టారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, సత్యకుమార్ ఆరోగ్య శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, కొల్లు రవీంద్ర గనులు. ఇక రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ ద్వారా అందించారు. చెప్పండి యశ్వంత్, ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు కదా, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు? అండ్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం గా కేటాయించారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? రైట్ సంజన, ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేసి 12వ తేదీ నుంచి కూడా ఎవరు ఏ శాఖలు ఇస్తారనేది కూడా భారీ ఒక్కటే ఈ రోజు కూడా తెలియదని చెప్పి అధ్యక్షుడికి ఏ పదవి ఇస్తారనే దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 5 కోట్ల మంది కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్కి మాత్రం డిప్యూటీ సీఎం గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా పవన్ కళ్యాణ్కి పంచాయతీ రాజ్ శాఖ కూడా, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కళ్యాణ్ కేటాయించారు. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ ఇష్టమైన శాఖలే కేటాయించడం కూడా, పవన్ కళ్యాణ్ కోరుకున్న వాటిని కూడా పవన్ కళ్యాణ్ కేటాయించారని చెప్పుకోవచ్చు. దీని మీద కూడా జన సైనికులు అంతా ఆశ వ్యక్తం చేస్తారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే మాత్రం మనం మరికొంతమంది వంగలపూడి అనిత కూడా హోంశాఖ ఇచ్చారని చెప్పుకోవచ్చు, హోంమంత్రిత్వ శాఖ. పొంగూరు నారాయణకు కూడా పూర్వపాలన శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు. సత్యకుమార్ ఆరోగ్య శాఖ, నిర్మలా రామానాయుడుకు నీటిపారుదల శాఖ, మహమ్మద్ షరీఫ్ కూడా న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమం ఇచ్చారు. ఆన నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చారు. కేశవ ఆర్థిక శాఖ, అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ అప్పచెప్పడంతో పాటు కొలుసు పార్థసారథి, ఏదైతే కొలుసు పార్థతే మొన్నటి దాకా కూడా వైసీపీలో ఎమ్మెల్యేకి గెలుపొంది, మళ్ళీ వైసీపీ నుంచి కూడా ఇటు టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేకి గెలుపొందిన అనంతరం కూడా అతనికి ఐఎన్పిఆర్ హౌసింగ్ శాఖలు కూడా అతనికి ఇవ్వడంతో పాటు అదేవిధంగా బాల వీరేంద్ర స్వామి కూడా సంక్షేమ సహాయం అప్పచెప్తే, కొట్టిపూల రవికుమార్ కూడా విద్యుత్ శాఖ, అందులో దుర్గేష్ కి పర్యాటక సంస్కృతి శాఖలు కూడా అప్పచెప్పారు. గుమ్మడి సుధారాణి కూడా మహిళల నుంచి కూడా స్త్రీ సంక్షేమం కూడా గిరిజన శాఖలు అప్పచెప్పారు. బీసీ జనార్దన్ కి రహదారులు మరియు భవనాల శాఖలు కూడా అప్పచెప్పడం జరిగింది. టీడీ జనార్దన్ భరత్కి టీడీ భరత్ కూడా పరిశ్రమ శాఖ అప్పచెప్పారు. ఎస్సీ వనిత బీసీ సంక్షేమం, హోంమండలి మరియు టెక్నికల్ శాఖలు కూడా అప్పచెప్పడం జరిగింది.
ఇప్పుడు నారా లోకేష్ కూడా ఎంతగానో నారా లోకేష్ కూడా ఏ మంచి పదవి అప్పచెప్తారని కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నారా లోకేష్ కి మానవ వనరులు అభివృద్ధి మరియు ఐటీ ఎక్స్చేంజ్ మరియు కమ్యూనిటీ శాఖలు అప్పచెప్పారు. గతంలో కూడా నారా లోకేష్ ఐటీ శాఖలు కూడా చేసినట్లు ఉంది. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖను అప్పచెప్పారు. నారాయణ మనోహర్కి ఆహారం మరియు పౌర శాఖలు అప్పచెప్పినట్లయితే జరుగుతుంది. సంజయ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యశ్వంత్.